హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మల్లెపల్లి డివిజన్ అఘాపురంలో పవర్ బోర్ను ఆయన ప్రారంభించారు. ఒక పర్యటనలో భాగంగా గత 6 నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానికులు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో లైట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులపై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. 4 నెలలుగా వీధి లైట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నిధులు లేవని అధికారులు చెప్పడంతో జీహెచ్ఎంసీ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. అఘాపురాలో వెంటనే స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ను ఆదేశించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మల్లెపల్లి డివిజన్ అఘాపురలో పవర్ బోర్ని ఆయన ప్రారంభించారు. పర్యటనలో భాగంగా గత 6 నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానికులు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో లైట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులపై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. 4 నెలలుగా వీధి లైట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు లేవని అధికారులు చెప్పడంతో జీహెచ్ఎంసీ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. అఘాపురాలో వెంటనే స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలని కమిషనర్ను ఆదేశించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మల్లెపల్లి డివిజన్ అఘాపురలో పవర్ బోర్ని ఆయన ప్రారంభించారు. పర్యటనలో భాగంగా గత 6 నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానికులు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో లైట్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులపై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. 4 నెలలుగా వీధి లైట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు లేవని అధికారులు చెప్పడంతో జీహెచ్ఎంసీ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. అఘాపురలో వెంటనే స్ట్రీట్ లైట్స్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ను ఆదేశించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి చెప్పండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? నాంపల్లి నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయన ఈ రోజు ఈ పర్యటన అనేది ప్రారంభించి అన్ని వీధుల్లో కూడా తిరుగుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్న నాంపల్లి నియోజకవర్గంలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్లెపల్లి డివిజన్ ఆగాపూర్ లో పవర్ బోర్డ్ ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న వీధిలో ఉన్న గత 6 నెలలుగా స్ట్రీట్ లైట్స్ పెరగడం లేదంటూ ఆయన అక్కడ పర్యటిస్తున్న సందర్భంలో బస్తీవాసులంతా కూడా ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము 6 నెలలుగా దీనిపైన కంప్లైంట్ ఇస్తున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదని బస్తీవాసులు చెప్పడంతో అధికారులను పిలిపించి మరీ అధికారుల పైన కేంద్ర మంత్రి సీరియస్ అవ్వడం కూడా చూస్తున్నాము. కిషన్ రెడ్డి సీరియస్ అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు, వీధులు అయితే లేకపోవడంతో ఇక్కడ ఉన్న జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా అని చెప్పేసి వారందరినీ కూడా నిలదీసి అడగడం జరిగింది. అలాగే ఓకే మాధవి, ఈ యొక్క జిహెచ్ఎంసీ కమిషనర్ అయితే చెప్తున్నారు సంబంధించి అంటే బడ్జెట్కి సంబంధించినటువంటి అంశానికి వస్తే ఇక్కడ నిధులు లేవని కూడా చెప్తున్నటువంటి సందర్భం చూస్తాం. మరి దీనికి సంబంధించి కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందించారో దీనికి సంబంధించి, అలాగే స్థానికుల సిచ్యువేషన్కి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఇంకేమైనా వచ్చాయా? అధికారులు అడగడంతో మాత్రం వారైతే నిధులు లేవు అని చెప్పడం జరుగుతుంది. అలాగే మల్లెపల్లి డివిజన్ లో కూడా వీరంటే ఈ రోజు రాబోయే మన పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలలో మోడీ ఏవైతే ముందుకు తీసుకొచ్చాడో పథకాలన్నీ కూడా అవన్నిటిలో కూడా ఎంతవరకు ఈ కార్యక్రమాలు జరిగాయి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ పర్యటన అనేది ప్రారంభించడం జరిగింది. వారు చెప్పడం ఏంటంటే అనేక విధాలుగా మేము ఇక్కడ అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నాము. సాయంత్రం మేమైతే బయటకు రావడానికి ఇబ్బంది అవుతుంది, కనీసం నడవడానికి కూడా వీధి లైట్లు ఇబ్బందులు ఎదుర్కోవడం ఏంటి అని అడిగేసరికి వాళ్ళ అధికారులు మాత్రం జిహెచ్ఎంసీ కమిషనర్ లో మాకు నిధుల కొరత వల్లనే మేము ఇవన్నీ సమర్పించలేకపోతున్నాం అనేసి అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ మాధవి. నవంబర్లో కంప్లీట్ చేశారు స్ట్రీట్ లైట్ల కోసం. ఇవాళ ఇంతవరకు మెటీరియల్ లేదని చేయడం లేదు. ఇప్పుడు కూడా నా దగ్గర డిఎంసీ ఉన్నది, ఆన్లైన్లో చేశారు. ఇంకా స్ట్రీట్ లైట్ రిపేర్ చేస్తారు. జనం ఉందే బస్తీలలో జనము ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. సీతారామ డిఎంసీ నా ఎదురుగానే ఉన్నాడు. స్ట్రీట్ లైట్స్ మెటీరియల్ లేదని చేయడం లేదు రిపేరింగ్.
నోటీస్ ఇస్తాను. ఆన్లైన్